పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. పబ్లిక్గా మీరేమంటారు? అభివృద్ధి కావాలి, పథకాలు కావాలంటే ఎలా కుదిరిద్ది అన్న? టైం పట్టింది కదా. గత ప్రభుత్వం చేసిన అప్పులు అన్నీ ఉంటాయి కదా, చూసుకునేవాళ్ళు కదా. అభివృద్ధి ఉందనుకో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ మెల్లమెల్లగా వస్తాయి. అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఎందుకు అలవాటు పట్టడం జనాలు కష్టపడాలి కదన్నా. ఓకే, మరి కొంతమంది ప్రజలు మాకు ఇంకా ఉచితాలు కావాలి, ఉచితాలు ఏమీ రాలేదు, లేని వాళ్ళకి ఓకే అన్న. ఉన్నోళ్ళు కూడా కనీసం కష్టపడే వాళ్ళు కూడా కష్టపడకుండా ఎలా కుదురుద్ది? చదువుకుంటాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తాడు, ఎంబీఏ చేస్తాడు, ఆడేం జాబులు చేస్తున్నాడు, దాని దగ్గర చేస్తున్నాడా? ఎందుకు చేయట్లా? పరిశ్రమ లేదు కాబట్టి. ఈరోజు బీటెక్ చదివినాడు, లేదంటే కంప్యూటర్ సైన్స్ చదివినాడు, చెన్నైయో హైదరాబాదో బెంగళూరు వెళ్ళి జాబ్ చేసిన అవసరం ఏంటన్నా? ఇక్కడ ఎందుకు లేవు? మనకి అన్ని సోర్స్ ఉన్నాయి కదా. కొంచెం టైం పట్టిద్ది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చి ఉంటే కొంచెం ఇంకా టైం బాగుండేది. ఈ వైసీపీ వచ్చి మొత్తం చెడగొట్టేసింది, సంకనాకి ఇచ్చేశారు మొత్తం. ప్రతి ఒక్కడికి అడిగినోడు అందరికి ఫ్రీ ఆఫ్, అందరికీ మనీ ఫ్రీగా ఇచ్చేశారు. జనాలు దానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే కదా జనాలు కూడా ఏంటంటే మార్పు కోరుకొని ఇచ్చేది. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పథకాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి చేయలేదనుకో నెక్స్ట్ వీళ్ళు రారు. అభివృద్ధి చేశారనుకో పథకాలు లేకపోయినా వస్తారు. అంతే. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అలానే జరిగిందంటారా? లాస్ట్ గవర్నమెంట్ అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందన్న? అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇగోకి వెళ్లకుండా గత ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రభుత్వం సాధ్యం కాదన్న, అందరికి చేతులు కలిస్తేనే. ఇప్పుడు ఆ ముందు ఏదైతే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే కొంచెం బాగుపడేది. ఇక్కడ చెప్పి 3 రాజధానులు అని చెప్పి సంకనాకి ఇచ్చేసి అసలు అర్థం లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. చదువులేని వాళ్ళకి వాలంటీర్ జాబ్ అంటారు, దాంట్లో డిగ్రీ వాడు ఉన్నాడు, ఎంబీ వాడు ఉన్నాడు. 10,000కి ఏం సరిపోతుందండి ఈ రోజుల్లో? నాకు 50,000 వచ్చి నాకే సరిపోవట్లేదు. నీకు 10,000 వచ్చేవాడికి 10,000 వచ్చేవాడికి ఏం సరిపోద్దన్న? కాకపోతే ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు, జాబులు లేవు. కొంచెం టైం పట్టింది. మరి అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి కదా ఏదైనా సరే. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ కదా మన అమరాన్ బ్యాటరీస్ ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఎంతమంది నష్టపోయారు అక్కడ? రోజు డైలీ లేబర్స్ వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు ఏం కాదు. మినిమం 10th పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు 12,000. నాకు తెలిసి మా ఫ్రెండ్ కూడా వాళ్ళ అమ్మ కూడా చేసేది 12,000 వచ్చేది. పోయిందిగా మొత్తం. మరి టైం పట్టింది. అప్పుడు వెళ్ళేటప్పుడు మరి ప్రభుత్వం ఆపారా? కియో మోటార్స్ వెళ్ళిపోయింది, ఆపారా? ఆపలేదు కదా. అందుకని ప్రభుత్వం అనేది ఎవరి సొత్తు కాదని. కాకపోతే ఏంటంటే జనాలు ఆలోచించాలి, కొంచెం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకుండా అన్నీ కావాలి, అన్నీ వచ్చేయాలంటే రావు. డబ్బులు ఉండాలి కదా. వాళ్ళు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి బడ్జెట్ వదిలేరంటే దానికే ఖర్చు పెట్టాలి. అవి తీసేసి అన్నీ ఇచ్చేస్తాను, పాస్టర్లకు ఇచ్చేస్తాను, వీళ్ళకి ఇచ్చేస్తానంటే కుదరదు. దానికి బడ్జెట్ నువ్వు ఉన్న ఇంటి రెంట్ కట్టాలి, దానికి 10,000 పక్కన పెడతావు. వేరే సమస్య వచ్చింది, అది కట్టేసి ఇంటి రెంట్ కట్టకపోతే ఉన్నిస్తారా? దేని బడ్జెట్ దానికే కదా. అందుకనే దేని బడ్జెట్ దానికి వేసుకుంటే కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. పథకాలు ఇవ్వడానికి ఏం కాదు, ఇవ్వచ్చు, కాకపోతే అప్పులు పాలైపోతాం. అందుకే దేని బడ్జెట్ దానికే కరెక్ట్గా వినియోగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎరగదీస్తున్నారు. అసలు ఇంకా ముందు రోజుల్లో చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి రోడ్డు సమస్యలు, గ్రామాల్లో ప్రజలు నేనంటే మామూలుగా ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వచ్చేవాడిని. మీరు తిరుగుతూ ఉంటారు. ఎవడన్నా గిరిజన ప్రాంతాల్లో వెళ్ళి ఎవడన్నా చూసి వచ్చాడన్నా? ఆ బురదలో లోపలికి వెళ్ళటానికి వాళ్ళకి వాటర్ సదుపాయం ఉండదు, ఏముండదు. అంటే కొద్దిమంది జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా ఏ నాయకుడని వెళ్ళాడన్నా? కానీ పవన్ కళ్యాణ్ నడుతున్నాడు. అలాంటి జన ఆదరణ ఉన్న నాయకుడు దొరకడం మన అదృష్టం. అలాంటి నాయకుడు చంద్రబాబు గారి సపోర్ట్ ఉంటే ఇంకా అదృష్టం. బాగా బలపడిద్ది. నెక్స్ట్ కూడా చెప్తున్నా అన్న, కొంతమంది ఉన్నారు చూసేవాళ్ళు, వాళ్ళకి చెప్తున్నా నెక్స్ట్ కూడా వైసీపీ రాదు, వీళ్ళిద్దరు కలిసి ఉంటే మాత్రం. అది పక్క. అది పెద్ద విషయం కాదు. కాకపోతే అలా కూడా ఆలోచించాలిగా నాయకులు. అరే అమ్మ చెప్పులు లేవు అంటే ఇప్పుడు ఈ రోడ్డు మీద తిరగడం వేరు, అక్కడంటే కొండ ప్రాంతాలు చిన్న రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అవి ఆలోచించి అది కూడా ఒక చిన్న అభివృద్ధే కదన్నా ఒక రకంగా. అంటే వాళ్ళకి మనం ఎంత ఆంధ్రప్రదేశ్లో ఉండి కనీసం చెప్పులు లేవంటే మరీ చండాలం కదా. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆ జనాలందరికీ సమకూర్చారా?